హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్కి వచ్చాం. మేము బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నాం. మా మమ్మీ ఆ డ్రెస్ కొనుక్కుందాం, ఈ డ్రెస్ కొనుక్కుందాం అంటూ నన్ను బాగా ఇసిగిస్తుంది. నేను ప్లాజా కొనుక్కుందామని చూస్తే మా తమ్ముడు ఇది బాగాలేదు, అది బాగాలేదు అనుకుంటే అన్నీ చూపిస్తాడు. కొన్ని డ్రెస్సులు చూస్తే నాకు పొట్టిగా కనిపిస్తున్నాయి. అదొద్దు ఇదొద్దు అనుకుంటే చాలాసేపు అయింది పోయేసరికి. ఇంకా అన్నీ చూసా. తర్వాత నాకు ఒక్క డ్రెస్ కూడా నచ్చలే. కొంచెం ముందుకు వెళ్ళాక మా తమ్ముడు నాకు ఒక డ్రెస్ చూపించిండు. అది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అది వద్దని మా మమ్మీ కాడికి వెళ్తే ఇంకో డ్రెస్ చూపించింది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆంటీ నాకు అక్కడ దాక్కుంటుంది, ఇక్కడ దాక్కుంటుంది అనుకుంటా బాగా ఇసిగిచ్చింది. తర్వాత మంచి డ్రెస్ చూసుకున్నాం. అది నాకు మంచిగా సెట్ అయింది. అయితే నేను ఆ డ్రెస్ కొనుక్కున్నాను. తర్వాత మా మమ్మీ ఇది బాగుంటుందా బాగోదా అని మళ్ళీ దానికి ఒక గంట టైం వెయిట్ చేసింది. తర్వాత ఇది నీకు నచ్చిద్దా, ఇది నీకు బాగుంటుందా అని నన్ను ఇసిగిచ్చింది తెలుసా మీకు. తర్వాత మా మమ్మీ ఇది కావాలా లేదంటే ఇంకో డ్రెస్ కొనుక్కుంటావా అని అడిగితే నాకు ఈ డ్రెస్ వద్దు, నేను వేరే డ్రెస్ కొనుక్కుంటా అని చెప్పా. అయితే ఆంటీకి చెప్పి ఈ డ్రెస్ వద్దు, వేరే డ్రెస్ కొనుక్కుందాం అన్నది మా మమ్మీ. అయితే నేను సరే పోదాంపా అని నేను డ్యాన్స్ చేసుకుంటా పోతున్నా. అయితే మా మమ్మీ ఒకసారి పిలిస్తే కన్ఫామా అని అడిగింది. అయితే నేను కన్ఫామ్ అని చెప్పా. అయితే ఇంకా మా మమ్మీ ఏమంటావు అని మా డాడీని అడిగింది. అయితే దాని ఇష్టం, తన డ్రెస్ తాను ఇష్టం అని చెప్పేసి మా మమ్మీ నాకు డ్రెస్ కొనుక్కోవడానికి ఛాన్స్ ఇచ్చింది. అయితే నేను డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అయితే ఒక్కొక్క డ్రెస్ ఎంత పెద్దగా ఉందో తెలుసా, ఎతుకుతూ ఉన్నా. మా తమ్ముడు కూడా నాకు హెల్ప్ చేసిండు. కానీ మా మమ్మీ ఏమన్నది, ఇది ఇట్లాంటి కలరు నీకు సరిపోను కూడా సరిపోదు, ఏం బాగోదు అని మా మమ్మీ నాకు చెప్పింది. అయితే మా తమ్ముడు నీ సైజ్ ఎంత అని అడిగితే నేను 32 అని చెప్పా. అయితే ఆంటీకి చెప్తే ఆంటీ కూడా ఎతికింది నేను. అయితే ఇంకా మా మమ్మీని ఎతకమని చెప్తే మా మమ్మీ కూడా వచ్చింది. నాకు బ్లూ కలర్ డ్రెస్ నచ్చింది. అయితే అది చూపిస్తే ఆ డ్రెస్ నీకు చాలా పొడుగు ఉంది, అదొద్దని నన్ను ఫుల్ ఏడిపించారు తెలుసా. గ్రీన్ కలర్ చూపిస్తే దాని కింద వైట్ కలర్ పాయింట్ నీకేం సెట్ కాదని నాకు చెప్పింది. అయితే ఇంకా అన్నీ చూసాక లాస్ట్ అండ్ ఫైనల్గా నాకు ఒక డ్రెస్ నచ్చింది. అన్ని డ్రెస్సెస్ చూసా. ఇప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ కూడా నాకు నచ్చలే. తర్వాత ఆంటీ ఆరెంజ్ కలర్ డ్రెస్ అది ఇది చూపించింది, అవి కూడా నాకు నచ్చలేదు. మా మమ్మీ ఏమన్నది అదొద్దు అని చెప్పేసి ఒక డ్రెస్ చూపించింది ఆంటీ. ఆ డ్రెస్ కూడా వైట్ కలర్ పాయింట్ మరకలు అంటే వద్దు వద్దు అంట. తర్వాత అంత రౌండ్ చూసా. తర్వాత ఆంటీ నాకు ఒక డ్రెస్ చూపించింది. అది కూడా మా మమ్మీ వద్దన్నది, వైట్ కలర్ పాయింట్ ఉంది ఒక్కటి కూడా వద్దన్నది. తర్వాత ఇంకా నా షాపింగ్ అయిపోయింది. మా తమ్ముడు షాపింగ్ దగ్గరికి వస్తే ఇక మా మమ్మీ ఏమన్నదంటే మా తమ్ముడికి ఒక డ్రెస్ కొందామని మా తమ్ముడు వాడి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా మొత్తం వెతుకుతుండే ఇంకా జీన్స్ పాయింట్ కోసం. వాడు బెల్ట్ ఉన్నది చూసుకుంటాడు పాయింట్కి. ఎతికి ఒక డ్రెస్ నచ్చిందని వాడు తీసుకున్నాడు. ఇక నేను ఈ టీషర్ట్ వాడికి సరిపోద్దా లేదా అని పట్టుకొని తిరుగుతున్నా. అయితే ఇంకా వాడు నాకు ఈ పాయింట్ సరిపోద్దా అంటే మా మమ్మీ నువ్వు కావాలని బెల్ట్ ఉంది తీసుకుంటున్నావు కదా అని మా మమ్మీ అన్నది. అయితే వాడు అది పక్కన పెట్టేసి పోయి ఏదో బెల్ట్ లేని పాయింట్ తీసుకుంది. అయితే ఇంకా మా మమ్మీ టీషర్ట్ సరిపోద్దా అంటే సరిపోద్ది, సరే వేసుకొని చూద్దాం పా అని మా మమ్మీ అంటే ఇంకా వాడు సరే అని చెప్పేసి ఆ టీషర్ట్ నాకు పట్టిద్దా పట్టదా అన్నాడు. ఇంకా మా మమ్మీ బాగుంటుంది పట్టిద్ది అంటే ఇంకా పాయింట్ ఆడబెట్టి పోతాడు. మా షాపింగ్లో వాళ్ళంతా ఫుల్ బిజీ, ఒక్కొక్కళ్ళు ఫుల్ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మా మమ్మీనేమో మా తమ్ముడికి ఆ పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ ఉంటుంది అంటే ఫుల్ గెలికింది.
ఇంకా వాడు ఆ పాయింట్ బాగుంటుందా ఈ పాయింట్ బాగుంటుందా అనుకుంటా వాడు అంతా గెలుకుతాడు. అయితే మా తమ్ముడికి ఒక్క పాయింట్ నచ్చలేడ. ఇంకా చూస్తూ ఇంక ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఇంకా మా మమ్మీ వాడి సెలక్షన్ వాడు ఎత్తుక్కుంటాడులే అని చెప్పేసి ఆగింది. ఇక మా తమ్ముడు అంత ఎతికి వచ్చిండు. ఇక నాకు వీటి మీద పాయింట్లు వద్దన్నాడు. తర్వాత అంతా అయిపోయింది. ఇంకా మేము బిల్లు కాడికి వచ్చినాం. మా మమ్మీ వల్ల మాకు ఎంత లేట్ అయింది, లేదంటే ఎప్పుడో వచ్చేటోళ్ళు. ఈ ఆంటీ వాళ్ళు కూడా ఇక్కడ బాగా లేట్ చేస్తున్నారు. ఇది వీళ్ళ నెంబర్ ఎంత అది ఇదెంత అనుకుంటా. కానీ ఇంకా చాలా షాపింగ్ ఉందంట మాకు. ఈ బిల్ ఎంతసేపు అయిపోద్దా అని నేను వెయిట్ చేసేది తెలుసా ఫుల్గా. ఇంకా నా షాపింగ్ మా తమ్ముడు షాపింగ్ కలిపి చాలాసేపు అయింది. నా షాపింగ్ అంతా బిల్లు చేస్తున్నారు. తర్వాత ఇంకా అయిపోలే, బిల్లు కాడే ఉన్నాం. చాలాసేపు అయింది బిల్లు చేసేటప్పుడు కూడా. ఇంకా ఆ బిల్లు కోసం ఒక 10-20 నిమిషాలు ఆగాల్సి వచ్చింది. ఆంటీ వచ్చి ఎవరో ఒక ఆంటీ వచ్చి పెన్నుతో ఎట్టి గీసింది. 23 నెంబర్ అనుకుంటా. గీసేస్తే ఇంకా టోటల్ బిల్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా మా డాడీ కాడికి వచ్చాను. వస్తే మా డాడీ లుంగిని సెలెక్ట్ చేసుకుంటాడు. మా డాడీకి ఒక్క లుంగి నచ్చలేదు. అది కూడా మళ్ళీ ఇంకా లుంగిల కాడ ఒక 10-20 నిమిషాలు టైం అయిపోయింది. ఇంకా అమ్మయ్య మా డాడీకి బిల్ అంతా అయిపోయి షాపింగ్ అయిపోయింది. ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక మేము అందరం వస్తున్నాం. తర్వాత కౌంటర్ దగ్గరికి వస్తే బిల్లు చేస్తున్నారు. ఇంకా మా షాపింగ్ బిల్లు ఇంకా కాలేదు. అంటే మా షాపింగ్ అయితే మా డాడీ కిందకి వస్తున్నారు. అయితే షాపింగ్ బిల్లు ఇంత అయింది తెలుసా. మా డాడీ సగం శాలరీ మా బట్టలకి, మా సంక్రాంతి పండుగ బట్టలకే సరిపోయింది. ఇంకా ఆంటీ వాళ్ళు మా డ్రెస్ మాకు ఇచ్చారు. తర్వాత ఇంకా మేము వెళ్ళాం. బయటికి వచ్చాం. మా మమ్మీ ఆ సంచి పట్టుకొని బయటకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టు